notices this. We were on the roof on Monday, young Lisiak and I, and we saw the Herr Commandant come out of the front door and down the steps by the patio right there below us, and there on the steps he drew his gun and he shot a woman who was passing by. A woman carrying a bundle. ఏంటక్క ఎప్పుడు చూసినా పాత ఇంగ్లీష్ సినిమాలే చూస్తుంటావు? థియేటర్లో సిగరెట్లు కాల్చొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? Because the machines were being recalibrated this morning, I was put on to shoveling coal. ఏరా, ఈరోజేమో మాట్లాడేదన్నావు, దేని గురించి? అయ్యో అదే మర్చిపోయాను చూడక్క. పాపం ధనంజయని ఒక కుర్రాడు ఉన్నాడక్క. ఆడికి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు ఏం లేవు. అవి ఇస్తానంటే నా దగ్గరకు వచ్చి ఏ పనైనా చేస్తానని చెప్పాడక్క. పైకిరా. ఇంకా నాకు తెలిసిన లక్ష్మీదేవైనా అన్నపూర్ణమైన నువ్వే కదక్క, అందుకే నేను నీ దగ్గరకు తీసుకొచ్చా. ఏ పనైనా చేస్తావా? కానీ నా దగ్గర ఏ పని లేవే. ఏదో పని ఇచ్చాయక్క, చేసుకుంటా నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాడు. సరే, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కొంచెం ఒళ్ళు పట్టు. ముందు కాడ నుంచి మొదలు పెట్టరా. పర్లేదు, అడగ్గానే కాల బేరానికి వచ్చావంటే. నీ ఆకలి వేట నాకు అర్థమవుతుంది. నేను వేరే పని ఇచ్చేదాకా ఇక్కడ ఇదే నీ పని. అక్క అక్క సువర్ నన్ మగ. Still nobody knows. ఏనా ఆ శేఖరం గడు దొరికాడన్నా? లోపల తీసుకోరా. మనకిస్తానని చెప్పిన సరుకు మనతో బేరం కుదుర్చుకున్నాక ఆ రాజాగడికి అమ్మేశాడాక మార్కెట్లో తెల తీసేసినట్టు అయిపోయింది. ఏరా శేఖరం, పని నేర్పించిన నన్నే మోసం చేయడం తప్పు అనిపించలేదేంట్రా? ఆ రాజాగాడు మీరిచ్చే రేటు మీద డబల్ రేట్ ఇస్తానన్నాడక్క. అసలే పిల్లలు గలవాడిని, కొంచెం డబ్బు కకృతిపడ్డా. అయినా తమ్ముడే పేకాటే అనే నీతి నేర్పిందే మీరు. దాంట్లో తప్పేముందో నాకు అర్థం కావట్లేదక్క. దొరికని దాకా ఏది తప్పు కాదురా. నువ్వు దొరకకుండా ఉండుంటే నేను అడగకుండా ఉండేదాన్ని. అయినా పేకాట్లు ఉంటే తమ్ముడితో ఆడుకోవాలి, అక్కతో కాదు. అక్కతో ఆటలాడితే ఏం జరుగుతుందో మార్కెట్లో శాంపుల్ చూపిస్తున్నా మీరు మారకపోతే నేను ఇంకా ఏం చేయాలి? బెంగళూరులో వర్షాల వల్ల ఈ గొడగ అలవాటు అయితే ఈ దందాలో నీలాంటి ఎదవల్ల వల్ల ఈ గన్ను అలవాటు అయింది. పిసికింది చాలు, పని వచ్చింది, పైకిలే.
పొట్టు లేక వాడు ముఖం బోస్గా కనపడుతుంది. ఇది తీసుకొని సరిగ్గా వాడి నుదుట్ట మీద ఒక బొట్టు పెట్టిరా. ఏంట్రా చేతులు వణుకుతున్నాయి? తిండి లేక వచ్చిన నీరసంతోనా, ధైర్యం లేక వచ్చిన భయంతోనా? రెండోదే ఇంటదక్క. కాల్చడం మాట పక్కన పెట్టన్నా, కన్ను పట్టుకోవడం కూడా ఇదే మొదటిసారి. నాకు భయం వేసింది అక్క. ఇంతకుముందు ఎంతమంది అమ్మాయిలు కాలు పట్టావురా? మరి నేను చెప్పిన వెంటనే చేసావు. ఏ ఒళ్ళు నొక్కుమంటే వచ్చిన మూడు, ట్రిగర్ నొక్కుమంటే రావట్లేదా? పని చేత కాని వాడే మొదటిది ఆఖరిది అని వంకల్ చెప్తాడు. అక్క అక్క వద్దక్క, ఇంకోసారి జరగకుండా చూసుకుంటానక్క. అన్నా నువ్వైనా చెప్పన్నా. వద్దన్నా అక్క, వద్దక్క, క్షమించక్క. ఖమోష్! మొదలు పెట్టేదాకా ఈ ప్రపంచంలో ఏ పనైనా మొదటిదేరా. నా మాట విని నీ రిబ్బన్ కటింగ్ ఈరోజు చేసేయి. కానీ ఈ పని దొంగలాగా కళ్ళు మూసుకొని వెనక నుంచి చేసేది కాదు. త్వరలాగా కళ్ళు పెద్దవి చేసి ధైర్యంగా ముందు నుంచి చేసేది. అప్పుడే మార్కెట్లోకి ఒక దమ్మున్న ప్రోడక్ట్ వచ్చాడని జనాలకి తెలుస్తుంది. ఆలోచించుకో, వాడిని చంపి నీ ఆకలిని గెలుస్తావా లేక వదిలేసి ఆకలితో చేస్తావా? నేను వెళ్ళి ఆ కుర్చీలో కూర్చునే లోపు వాడి గొంతు వినపడకూడదు. షబ్బాష్! అక్కకి మొక్కిన పొట్టేల్ని బలిచ్చేశావు. ఇంకా నీ ఆకలి తీరినట్టే.